నమస్కారం అండి. నా పేరు అనురాధ, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఏలూరు. పంచాయతీరాజ్లో సువర్ణాధ్యాయం ఎక్కడ మొదలైంది అంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హానరబుల్ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఎంచుకోవడంలోనే స్టార్ట్ అయిపోయింది. పవన్ అంటే గాలి అని అర్థం. ఈ మన సంస్కరణల సునామీ ఆయనతోనే స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత మనకి మరి కడిగిన ముత్యం లాంటి కృష్ణతేజ గారిని కేరళ నుంచి తీసుకొచ్చి కమిషనర్గా పెట్టడంలో తర్వాత మన భీష్మాచార్యులు లాంటి మా గురువు గారి పంచాయతీరాజ్ శాఖకి ఆణిముత్యం వెంకటకృష్ణ గారు వాళ్ళిద్దరూ తోడయి దీన్ని ముందుకు నడిపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. మామూలుగా అయితే మొక్కిన వరమేని వేల్పు అంటారు, అంటే అడిగినా కూడా వరమేమని వాళ్ళు ఉంటారు. అడగకుండానే పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకి ఎన్నెన్నో పదోన్నతులు ఇచ్చి నిజంగా వాళ్ళ జీవితాల్లో వరాలని కురిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అందరి గుండెల్లో ఇప్పుడు దేవుడైపోయాడు. పంచాయతీరాజ్ మంత్రి కాదు, ఆయన స్వర్ణ మంత్రి అయ్యారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంస్కరణలతో పారదర్శకతకి, స్వచ్ఛతకి, అలాగే అన్నిటికీ ప్రయారిటీనిస్తూ ప్రక్షాళన అనేది మొదలుపెట్టారు. కాబట్టి ఇక నుంచి ఏమవుతుందంటే స్వర్ణ పంచాయతీ నుంచి స్వర్ణాంధ్ర వైపుకి, స్వచ్ఛ పంచాయతీ నుంచి స్వచ్ఛాంధ్ర వైపుకి, వికసిత పంచాయతీ నుంచి వికసిత భారత్ వైపుకి వడివడిగా అడుగులేస్తూ ముందుకు నడుస్తూ ఉండడం అనేది చాలా సంతోషాన్ని కలిగించడం. మరి పంచాయతీరాజ్ని అంటే ఒకప్పుడు బానిసల అంటే స్థితిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఉద్యోగులు ఈరోజు రాజులాగా తలెత్తుకుని సగర్వంగా నిలబడేలా చేయడం అనేది మన పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమైంది, ఆయన టీంతోనే సాధ్యమైంది. కాబట్టి మాకు ఇంతటి అదృష్టాన్ని కల్లో కూడా ఎప్పుడు ఊహించని అదృష్టాన్ని ఈరోజు కలిగించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆయన్ని ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారికి సర్వదా మేము కృతజ్ఞతలమై ఉంటాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ. రీజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గుంటూరు నుండి ఈ మాటా మంత్రి కార్యక్రమానికి ఇచ్చేశాను. గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి గారు మరియు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాటా మంత్రి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది చాలా పెద్ద డిపార్ట్మెంట్. ఇది నేషనల్ జాతీయ స్థాయిలో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. మరి ఇక్కడ మన రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కువ మంది ఎంప్లాయీస్ కలిగిన డిపార్ట్మెంట్ ఇదే. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా మరి మన పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓలు కానివ్వండి, ఎంపీడీఓలు, డీడీఓలు, డిపిఓలు, సిఇఓలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు. ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా వారిపై ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వారు తీరుస్తానని తెలియజేశారు. అదేవిధంగా సర్వీస్ మ్యాటర్స్, ఈ సర్వీస్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ కానివ్వండి, ఇప్పటికీ దాదాపు 10,000 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. ఇంకా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ప్రమోషన్లు ఇస్తానన్నారు. వారికి ఇంకా అవుట్సోర్సింగ్స్లో పనిచేసే ఎంప్లాయీస్కి వాళ్ళ శాలరీస్ రెగ్యులర్గా ఇస్తానన్నారు. మరి ఈ వ్యవస్థని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థని పటిష్టం చేయటానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని తెలియజేస్తున్నాను. వారికి ధన్యవాదాలండి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వచ్చిన మార్పుల ద్వారా సంస్కరణలు, అదేవిధంగా మాకు ప్రమోషన్స్లో ట్రాన్స్పరెన్సీ కానీ దాని మీద ఇంకా ఉద్యోగులకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం కానీ వ్యవస్థ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా మాకు మంచి అవకాశాన్ని ఏదైతే డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అందరూ పంచాయతీరాజ్ ఉద్యోగులను ఇక్కడ క్రోడీకరించి మాతా మంత్రి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మా ఉద్యోగస్తులకు చాలా ఉపయోగకరం. అదేవిధంగా మేము కూడా నేను డైరెక్ట్ ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ ఎంపీడీఓగా 2020 సంవత్సరంలో జాయిన్ అయ్యి దాదాపుగా 22 సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేసిన తర్వాత 23వ సంవత్సరం ఒక ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న పరిస్థితుల్లో మేము ఏ ఆఫీసు లేకుండా, స్టాఫ్ లేకుండా, ఎలాంటివి లేకుండా, సౌకర్యాలు లేకుండా మేము దాదాపుగా 2 సంవత్సరాలు ఉద్యోగాలు నిర్వహించిన ధర్మిల గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మాకు అన్ని ఆఫీసులు
ఆఫీసులన్నీ కూడా చేయటం కానీ, సిబ్బందిని మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ మంచి గొప్ప అవకాశాలు మాకు కల్పించారు. ఇందులో భాగంగా ఏదైతే మా నుంచి ఉద్యోగస్తులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు, వారికి మేము మా సేవలను అందించి వారికి మంచి పేరు తీసుకొస్తామని, వారికి ఎలాంటి ఇది లేకుండా మంచి అనిపిస్తామని ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ, మాకు ఈ అవకాశం కల్పించిన ఉన్నతాధికారులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.